పరిశుద్ధుడును మహాగణుడు అనేటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమందు ప్రభువ బిడలు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికని బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మరి స్థలంలో ఏర్పాటు చేసుకుని కొంతమందిని రక్షించుకుని మరి మీ కుమార్తె రుపుడమ్మ గారి ద్వారా మరి కట్టబడటానికి ఆవిడకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఇంకను బలపరచండి. ఆత్మలో వారికి ఆశ కలిగినటువంటి అన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా మరి ఇక్కడ ఉండి సేవ చేస్తున్నటువంటి దేవరాజు గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, కృప చేత నింపండి. ఇక్కడ కూడిన సంఘ బిడ్డలను ప్రభువా మరి దైవజనులను మరి ప్రభా కూడినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి నీ కృప చేత నింపండి. ఈ రాత్రి కాలమందు ప్రభువా మరి ఈ గ్రామంలో విత్తబడుతున్నటువంటి మీ మాటలను మైకి శబ్దము ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ హృదయాలలో కూడా నీ వాక్యము పనిచేయునట్లుగాను నీ వైపు ఆకర్షించున్నట్లుగాను ఇక్కడ ఎత్తబడుతున్న మాటలలో మీ జీవాన్ని నుంచి మీరు నడిపించండి ప్రభా. వాక్యము మరి విత్తుచున్న మీ దాసంలో నుండి మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.